నేను రాధ. ముందుగా హెడ్లైన్. బీజేపీతో పొత్తుతో 25 ఏళ్లు వృధా ప్రతిస్పందించిన సంజయ్ రౌత్. పీఆర్సీపై పిటిషన్ కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు. అక్షయ్ పాత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల ఉచిత వ్యాక్సినేషన్ క్యాంపుని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. పీఆర్ఓ సంగప్ప. బీజేపీపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపూరు జగన్, విష్ణువర్ధన్ రెడ్డి. విశాఖపట్నం మురళీనగర్లోని వాకర్స్ పార్క్ నందు జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్. జిల్లాపై టీఆర్ఎస్ నజర్, కవితకు మరో ఛాన్స్. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ జనవరి 24న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే బీజేపీతో పొత్తుతో 25 ఏళ్లు వృధా చేసుకున్నట్లు మరియు బీజేపీ హిందుత్వాన్ని అధికారం కోసం ఉపయోగిస్తుందని చేసిన ప్రకటనపై ప్రతిస్పందించారు. సంజయ్ రౌత్ సీఎం ఠాకరే ప్రకటనతో ఏకీభవించారు మరియు రాష్ట్రంలో శివసేన బీజేపీని దిగువ నుండి పైకి తీసుకెళ్తుందని నొక్కి చెప్పారు. మేము మహారాష్ట్రలో బీజేపీని కింది నుంచి పైకి తీసుకెళ్లాం. బాబ్రీ తర్వాత ఉత్తర భారతదేశంలో శివసేన వేవ్ ఉంది. ఆ సమయంలో మేము ఎన్నికల్లో పోరాడి ఉంటే దేశంలో శివసేన యొక్క ప్రధానమంత్రి ఉండేవారు. కానీ మేము దానిని వారి కోసం వదిలేశాం. బీజేపీ హిందుత్వాన్ని అధికారం కోసం మాత్రమే ఉపయోగిస్తుందంటూ శివసేన నాయకుడు అన్నారు. पार्टियों का या गठबंधन में जो उनके साथ है उनका यही हाल हुआ है. बाबरी के बाद अगर शिवसेना उत्तर हिंदुस्तान में एक लहर हमारी थी बाला साहब ठाकरे जी की, शिवसेना की, उस वक्त अगर हम उत्तर प्रदेश, बिहार, हरियाणा और पंजाब तक, कश्मीर, जम्मू तक अगर चुनाव लड़ते तो जैसे कल उद्धव जी ने कहा. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ జనవరి 24న బీజేపీ ఎన్నికల కోసం మతాన్ని ఉపయోగిస్తుందని ఆరోపించారు మరియు ఆ పార్టీ ప్రజలను మతం ఆధారంగా విభజిస్తుందని అన్నారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుంది. బీజేపీ ప్రజలను మతం ప్రతిపాదికన విభజిస్తుంది. ఉత్తరప్రదేశ్లో చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. మతాన్ని ఉపయోగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది, కానీ వారికి ఓటు వేసి ప్రజలు ఏం పొందారు అని మాట్లాడారు. भारतीय जनता पार्टी राज्यों पे कंट्रोल करना चाहती है. एक तो राजभवन का दुरुपयोग कर रहे हैं भारतीय जनता पार्टी, दूसरी तरफ अब IAS अधिकारियों पे भी कंट्रोल रख रहे हैं. तो करने की कोशिश, वैसे भी डेपुटेशन में जाते ही हैं और कोई जाना चाहते तो रोकते नहीं. भारत सरकार मांगती उसको भी देते हैं. देखिए सीधी सी बात है कि आज ये भारतीय जनता पार्टी పీఆర్సీపై పిటిషన్ కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు పీఆర్సీపై దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజనాల వాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్ కు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ను వేరొకరికి రిఫర్ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి తెలిపారు. జిల్లాపై టీఆర్ఎస్ నజర్, కవితకు ఛాన్సు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరింత పట్టు బిగించేందుకు అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. కాషాయ జోరుకు కళ్లెం వేయడంలో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయించనున్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అత్యంత కీలకం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పోటీ ఇస్తుండగా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో పట్టు నిలుపుకోవడంతో పాటు ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చనే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే మంత్రివర్గం ఒకరికొకరు చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా కంది గ్రామం ప్రజాసేవకే అంకితమైన అక్షయ్ పాత్ర ప్రభుత్వానికి తన వంతు కృషిగా అక్షయ్ పాత్ర అందించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు అర్హులైన వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కొంతమంది దాతలు ముందుకు రావడంతో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతుందని అక్షయ్ పాత్ర పీఆర్ఓ సంగప్ప తెలిపారు. హరే కృష్ణ. ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్లో కోవిడ్-19 సందర్భంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడానికి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ అనేది ఈ రోజు నుండి 24వ తారీఖు నుండి 4వ తారీఖు ఫిబ్రవరి వరకు నడుస్తూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు అందుబాటులో డాక్టర్స్ ఉంటారు. వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ క్యాంపుకు మాకేంటంటే అక్షయ పాత్రకి కొందరు దాతల వల్ల నడిపించడం జరుగుతూ ఉంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇది వ్యాక్సిన్ అనేది ప్రజల సేవ చేయడంలో ఇది ఒక భాగం.
ఎన్నో రకాలుగా సేవ చేస్తుంటాం ప్రజలకి. అక్షయ పాత్ర మీకు తెలుసు మీడియా మిత్రులకి, కాబట్టి అందులో ఇదొక భాగం. వ్యాక్సినేషన్ వేయడం ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన డ్రైవ్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే వాళ్ళకు కూడా వేయాలనేది మా యొక్క ఉద్దేశం. బీజేపీ పార్టీ జోలికొస్తే ఖబర్దార్ జగ్గారెడ్డి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు కొండాపురం జగన్, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. జగ్గారెడ్డి గారు భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అయ్యా జగ్గారెడ్డి గారు, మీకు భిక్ష పెట్టింది భారతీయ జనతా పార్టీ, అది మర్చిపోకు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటూ, మతతత్వ పార్టీ నీకు తల్లి లాంటిది, నీకు జీవితం ఇచ్చింది. అటువంటిది మళ్ళా మధ్యలో కాంగ్రెస్ ఎక్కలు వచ్చి మళ్ళా బీజేపీలో ఎంపీ పోటీ చేసి మొన్న అప్పుడు గుర్తురాలేదు ఆ మతతత్వ పార్టీ అని ఇలా జగ్గారెడ్డిని ప్రశ్నిస్తాము. అదేవిధంగా బీసీలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఎస్సీలను మోసం చేస్తుంది, మైనార్టీలను మోసం చేస్తుంది అని ఇలా ఆయన మాట్లాడతాను. అరే నాయన 70 ఏళ్ళ కోలే మీరు ఏం చేసిరు? ఇలా బీసీలకు ఏం చేసిరు, ఎస్సీలకు ఏం చేసిరు, ఎస్టీలకు ఏం చేసిరు, మైనార్టీలకు ఏం చేసిరు? ఇలా దేశంలో ఎక్కువ మంది ఎంపీలు ఇలా భారతీయ జనతా పార్టీ బీసీలో ఉన్నారు. ఇలా ఎస్సీలు రాష్ట్రంలో దేశంలో ఇలా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 12 మంది ఎస్సీలను మరి ఇలా మంత్రులు చేశాం కేంద్రంలో. ఇలా 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేశాం. మర్చిపోయినావా? 6 మంది మైనార్టీలను కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు చేశాం. దిక్కు లేకుండా మాట్లాడాడు. ఇలా ఒక బీసీ ప్రధానమంత్రి, ఒక దళితుడిని రాష్ట్రపతి చేసినాం. ఏం మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి గారు? జరా జాగ్రత్తగా మాట్లాడండి. అందరం కలిసి పనిచేద్దాం, ప్రజాసేవ చేద్దాం. పండుగలు పబ్బాలు చేస్తే రాజకీయం కాదు. ఎవరి పండుగ చేస్తాడు? సంస్కృతి అనేది నువ్వు చెప్తే కాదు. దసరా మాకు తెలుసు, దీపావళి మాకు తెలుసు. నువ్వు చేస్తే దసరా కాదు. నీ దసరా 12 రాత్రికి అయితే దరిద్రం అవుతున్నది. 10 గంటల రాత్రికి జంబి వస్తారు ఎవడన్నా? ఏం పండుగ చేస్తావా? పండుగలు పబ్బాలు ఇది పండుగ మాట్లాడొద్దు. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడతలేం. రాజకీయంగా చాలా మాట్లాడితే ఇవాళ జయప్రకాష్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అటు ఇటు కాని వ్యక్తిగా మారిపోయిండు. ఎటు పోతుందో తెలియదు. అది ఎటు పోయినా చివరికి పోయేది ఆయన శంకరగిరి మాన్యాలకే. తప్పకుండా ఇది రాజకీయంగా చివరింటిగా కాబోతుంది. ఈ డ్రామాలందరూ గమనిస్తున్నాం. ప్రజలకు వెళ్తాం, భారతీయ బస్ స్టాండ్ చెప్తాం తప్పకుండా. ఎందుకంటే నువ్వు బీజేపీ అంటే ఏదో అవుతుంది అనుకోకు. భారతీయ పార్టీ లేకుంటే నీ పునాది లేదు, నీ జీవనం లేదు, జీవితం లేదు. ఖబర్దార్ జగ్గారెడ్డి గారు, మీరు రాజకీయం మాట్లాడి మీకు దేవుడిసిన వరంగా చాలా రకాలుగా నీకు అవకాశం ఇచ్చింది. నీకు ప్రజలు 15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. అది దేవుడిసిన వరం. దాన్ని యూజ్ చేయకుండా ప్రజలు ఉండకుండా మాట్లాడుతుంటే ఎవరు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు మిగిలిన సంగారెడ్డి ప్రజలు చాలా విజ్ఞానవంతులు. వారు అందరూ గమనిస్తూ ఉన్నారు. యువత గమనిస్తూ ఉన్నారు. నేను నీ వికిల్ చేస్తున్నాను. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం స్థానిక బ్రిలియంట్ స్కూల్ నందు వివేకానంద కేంద్ర కన్యాకుమారి సమర్థ భారత వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని గత 2 రోజులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్లముడి రామకృష్ణ మాట్లాడుతూ గత 2 రోజులుగా బ్రిలియంట్ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనం, సూర్య నమస్కారం, వ్యక్తిగత విలువలతో ప్రతి విద్యార్థి మెలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన చెప్పారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆధారంగా పిల్లలకి సంస్కార వర్గ, యోగ వర్గ, కేంద్ర వర్గ, స్వాధ్యాయ వర్గ ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తాం. ఇవన్నీ ఎందుకంటే మనిషి నిర్మాణం కోసం, వ్యక్తి నిర్మాణం చేయడం కోసం, మన యొక్క దేశం యొక్క స్థితిగతులు అంతా స్టాండర్డ్ అవడం కోసం. వివేకానంద కేంద్ర కన్యాకుమారి స్పిరిచువల్ ఓరియంటెడ్ సర్వీసెస్లో ఇట్లా మనకి అందరికీ సంగారెడ్డి జిల్లాలో బీసీ బాయ్స్ గర్ల్స్ డిగ్రీ హాస్టల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఏడాది వేతన విడుదల చేయాలని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కోరిన జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ. సంగారెడ్డి జిల్లాలో బీసీ బాయ్స్, బీసీ గర్ల్స్ డిగ్రీ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, కమాటీ, కుక్కు, వాచ్మెన్ వీళ్ళందరికీ గత సంవత్సరం కాలం నుండి వాళ్ళకు వేతనాలు అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు వెంటనే ఈ విషయంలో చర్య తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి ఏడాది వేతనాలని విడుదల చేసి వాళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మేము మంత్రి గారిని కోరుతున్నాం. గత ఏడాది కాలంగా ఈ హాస్టల్లో బీసీ బాయ్స్, బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది
సంగారెడ్డి జిల్లాలో దాదాపుగా వాళ్ళు 150 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రోజువారీ అవసరాలు తీరడానికి వాళ్ళు బయట అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు ఇంటి కట్టడం కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం, వాళ్ళ చిట్టీలు కట్టుకోవడం, ఇట్లా నిత్యావసరాలు జీవనం గడవడానికి వాళ్ళు బయట వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఈరోజు అప్పులు చెల్లించినటువంటి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆ అప్పుల వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద తీవ్రంగా ఒత్తిడి చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు అన్నం పెడుతున్నటువంటి ఈరోజు కుక్కు కానీ, కమాటీ కానీ, వాచ్మెన్ వాళ్ళకి సేవలు అందిస్తున్న వీళ్ళందరికీ, ఈ సిబ్బందికి ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు. రోటరీ క్లబ్ వారి వృత్తి విశిష్ట సేవ పురస్కారాలను 22వ తేదీన సాయంత్రం గుణదలలో రోటరీ హాల్లో రోటరీ విజయవాడ సెంట్రల్ వారి వృత్తి విశిష్ట సేవా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పురస్కార గ్రహీతలైన డాక్టర్ జీవి పూర్ణచందు మరియు ఎంఆర్ఎస్ ప్రకాష్ రావులను సత్కరించారు. గుత్తి పట్టణం నందు తన స్వగృహంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు వెంకట శివుడు యాదవ్ గారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లచ్చనిపల్లి మాజీ సర్పంచ్ సుంకన్న, గుత్తి మాజీ టౌన్ కన్వీనర్ నరేంద్ర చౌదరి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకట శివుడు, పి ఎర్రగుడి టీడీపీ సీనియర్ నాయకులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందిన మెదక్ నియోజకవర్గం తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవన్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ చేయని పనులను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, జిల్లా కేంద్రం ఏర్పడ్డాక ముందు పట్టణంలోని కొన్ని జిల్లా కార్యాలయాలు సంగారెడ్డికి తరలిపోతుంటే స్వార్థపరులు నోరు మెదపలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారి కృషి వల్ల మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడే మంజూరు చేసిన రోడ్డు ఎలకతుర్తి టు మెదక్, ఎలకతుర్తి నుండి వయా సిద్దిపేట మీదుగా మెదక్ వరకు కూడా స్టేట్ హైవే మంజూరు కావడం జరిగింది. 5 సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు మంజూరైంది. ఈ రోడ్డు మంజూరయ్యి దానికి సంబంధించిన డిపిఆర్లను కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. నర్సాపూర్ రోడ్డుతో పాటు డిపిఆర్లు కూడా 4 రోడ్లకు పోయినాయి. దాంట్లో మనది ముఖ్యంగా ఈ ఎలకతుర్తి మెదక్ రోడ్డును కూడా మనం డిపిఆర్లు తయారు చేసి పంపించడం జరిగింది. ఆ డిపిఆర్లకు అనుగుణంగానే రోడ్డు కూడా మనకు మంజూరు కావడం జరిగింది. మనం మెదక్ నుండి సిద్దిపేట వరకు, మెదక్ నుండి హైవే స్టేట్ హైవే మెదక్ పట్టణం నుండి సిద్దిపేట టౌన్ వరకు మనకు ఈ స్టేట్ హైవే కూడా మనకు మంజూరు కావడం జరిగింది. దానికి సంబంధించిన జీవో దానికి మరి దాదాపు 882 కోట్ల 18 లక్షలతోని ఈ జీవో కూడా రావడం జరిగింది. నిధుల మంజూరు జీవో మెదక్ నుండి సిద్దిపేట వరకు రోడ్డు మంజూరై స్టేట్ హైవే జీవోఎంఎస్ నెంబర్ అనుమానమే పెనుభూతంగా మారి 3 హత్యకు కారణమైన నిందితుల్లో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యాకాండకు కారణమైన 24 మంది నిందితుల్లో పోలీసుల విచారణలో వేగవంతం చేసి 6గురిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సంఘటనకు సంబంధించి డీఎస్పీ ప్రకాష్ వివరించారు. ఇది తోటి సమాచారం వాళ్ళకు కూడా ఇచ్చేసి మీరు వేయండి, ఇక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇదంతా కుట్రవన్నీ అక్కడ ప్లాన్ చేసుకొని ఎలాగో ఈ సంఘానికి జనవరి 20 నాడు వస్తారు కాబట్టి రాకపోతే దానికి 300 రూపాయల ఫైన్ ఉంటుంది. అది ఏదైతే సభ్యులు రాలేదో వాళ్ళకు కంపల్సరీ ఆ రోజు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అందరూ పోతే వీళ్ళు పథకం ప్రకారము ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మేము విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పథకం బన్ని అతను ఎట్లన్నా వాళ్ళ కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశంతో ఈ అనుమానంతో రాత్రికి తీసుకొని పోయి రాత్రే ఆ కుల సంఘ భవనం ఉంది, అది ఎరుకల కుల సంఘ భవనము. దాంట్లో చిన్న చిన్న పొదలు ఉన్నాయి, ఆ పొదలలో దాచిపెట్టినామని చెప్పడం జరిగింది. చీఫ్ కోచ్ ఎం తులసిరావు ఆధ్వర్యంలో ఘనంగా కరాటే బెల్ట్ టెస్ట్ విశాఖపట్నం మురళీనగర్లోని వాకర్ పార్క్ నందు జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్.
యంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ చీఫ్ కోచ్ ఎం తులసిరావు ఆధ్వర్యంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో విద్యార్థులు బెల్ట్స్ అండ్ సర్టిఫికెట్లు పొందారు. పి జీతారాయ్ బ్రౌన్ బెల్ట్, బండారు మిథిలేష్ ఆరెంజ్ బెల్ట్, బండారు జైదీప్ ఆరెంజ్ బెల్ట్, సాయి నిశ్చల్ ఆరెంజ్ బెల్ట్, శ్రేయాస్ వి గిరీష్ ఎల్లో బెల్ట్, ఆర్కో భార్వో ఎల్లో బెల్ట్, ఎస్ హేమంత్ ఎల్లో బెల్ట్, బండారు ప్రణవ్ ఎల్లో బెల్ట్, ఎస్ పూజా ఎల్లో బెల్ట్, గీతిక ఎల్లో బెల్ట్, ఎన్ కుష్మిత ఎల్లో బెల్ట్, బండారు తేజస్విని ఎల్లో బెల్ట్ గెలుపొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 5వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె ద్వారకానాథ్, ఎల్లా చంద్రమౌళి, పూర్వ అధ్యక్షులు నిమ్మగడ్డ బుచ్చయ్య మరియు వాకర్స్ పార్క్ సహాయ కార్యదర్శి లంకా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల సమైక్య కార్యాలయంలో చిన్న సంఘాల బుక్ కీపర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య హాజరై మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో 795 సంఘాలకు గాను ప్రతి 5 సంఘాలకు ఒక బుక్ కీపర్ను గుర్తించి వారి ద్వారా బుక్స్ ఆన్లైన్ ఎంట్రీ జరిగే విధానాన్ని అనగా లైవ్ మీటింగ్ కార్యక్రమం జరిగేలా బుక్ కీపర్లకు శిక్షణను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో అయిపోవాలంటే 30 సంఘాలు ఉన్నాయనుకో ఒక ఊర్లో, 15 తారీఖు లోపల అయిపోవాలంటే కానీ ఆ ఊర్లో ఉన్న వ్యక్తి ఎక్కడన్నా పోయిందనుకో 2 మీటింగ్లు పోయి ఒకసారి మీటింగ్ తప్పింది అంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వరకు మీటింగ్ చేయలేదు. ఇప్పటివరకు ఏముంది పరిస్థితి, ఈరోజు నాకు తీరిక లేదు, మీటింగ్ పెట్టలేదు, సరే రేపు పెట్టుకుందాంలే, కూర్చోవడమే కదా, పుస్తకాలు రాసుకోవడమే కదా, కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనుషులు అందుబాటులో ఉంటారు, మనకు అనుకున్న రీతిన మనం చేసుకున్నాం, మనకు అవకాశం ఉన్నంత మేరకు మనం చేసుకున్నాం. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఉదాహరణకు ఒక సంఘం మీటింగ్ డేటు 10వ తేదీ. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బౌద్ధ శాసనసభ్యులు శ్రీ రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా పాల్గొని బీపీఆర్ టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు తెలంగాణ ప్రభుత్వం మూగజీవులు, గొర్రెలు, మేకలు వ్యాధి రాకముందే వ్యాధిని కట్టడి చేయాలని బీపీఆర్ టీకా చేపట్టడం జరిగింది. కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మరి వాటి వల్ల రైతులు అనేక లాభాలు పొందుతూ ఉన్నారు కాబట్టి అది ముఖ్యమైన ఒక వింగా తెలుసుకొని మరి ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రతి సంవత్సరము మరి వాటికి టీకాలతో పాటు మరి ఇదే కొత్తగా మరి ఈ వ్యాధి రాకముందే మరి పీపీఆర్ అనే టీకా వేయడం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్రమంతటా మొదలు కావడం, మరి అందులో భాగంగా మన యొక్క గుడిహత్తూరు మండలంలోని సీతాగొంది గ్రామంలో మరి రోజు ఈ కార్యక్రమం పాల్గొనడం. ఇప్పుడే మరి గొర్రెలకు, మేకలకు 4 నెలలు దాటిన ప్రతి జీవికి మరి ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో మన యొక్క పశుసంవర్ధక శాఖ డిఈ గారు జేడి రంగారావు గారు మరియు డాక్టర్ జీవన్ గారు, డాక్టర్ సతీష్ గారు, మరి వారి యొక్క సిబ్బంది అందరూ పాల్గొనడం, మరి అలాగే గ్రామ పెద్దలు, మరి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. రైతులు కూడా పాల్గొన్నారు. కాబట్టి రైతులు కూడా గమనించాలి, మన పశువులకు మరి టీకాలు వేయించుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. తప్పకుండా డాక్టర్ను సంప్రదించి మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మరి ప్రతి గ్రామాల్లో, ప్రతి తాండా గూడాలో ఉన్న పశువులకు మరి అవకాశం వినియోగించుకోవాలని కోరుతూ జై తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లా నతలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేడు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో గొర్రెలు మరియు మేకలకు పీపీఆర్ వ్యాధి పారుడు రోగ నివారణ టీకాలను ప్రారంభించిన తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోటే ప్రభ, సుంకిడి ఎంపీటీసీ వెంకటేష్ యాదవ్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ టీకా ఉద్దేశము ఏదైతే గొర్రెల, మేకల ముక్కులో సీమిడి కావడు కానీ, లేకపోతే పారుడు రోగం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టీకా తీసుకుంటే ఆ బీమార్ రాదు. టీకా తీసుకున్నాక 2 సంవత్సరాల దాకా వాళ్ళు రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఒక మంచి ప్రభుత్వ ఉద్దేశము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా, టీకా తీసుకోవాలా. మళ్ళీ ఏ ఒక్క గొర్రెకు, మేక కూడా టీకా లేకుండా ఉండొద్దు. టీకా తీసుకొని వీటిని ఆరోగ్యంగా ఉంచుకొని సంపాదించుకోవాలా. మంచిగా రైతులు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. గ్రామ అభివృద్ధి గురించి తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ షాహీన్, మదర్సా ఉప సర్పంచ్ జక్కు ప్రభాకర్ రెడ్డి, వార్డు మెంబర్లు ఎం ఈదయ్య, గైదపాక కోటేష్, సిహెచ్ వెంకటయ్య, షేక్ రసూల్ రొండి, నరసింహ, పంచాయతీ సెక్రటరీ డి భాగ్య పాల్గొన్నారు.
ఆత్మరక్షణ కోసం కరాటే విద్య మహిళలకు ఎంతగానో తోడ్పడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి అన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ 2022లో పాల్గొని బంగారు రజత పతకాలు సాధించిన జగిత్యాల వీర కుంగ్ఫు అకాడమీ విద్యార్థులను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి సోమవారం అభినందించారు. మన జగిత్యాల పేరైన అక్కడ వినిపించింది కదా. అబ్జర్వయ్యా ఫ్యూచర్లో మన జగిత్యాలని స్టేట్ వైడే కాదు నేషనల్ వైడ్లో ఉన్నతంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దీన్ని ఇంత క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దిన మాస్టర్ గారికి, అలాగే కాదర్ బాయ్కి, అలాగే ఎంకరేజ్ చేస్తున్న వీరా మాస్టర్ గారికి పేరు పేరున శుభాకాంక్షలు. స్టేట్ లెవెల్లో నిర్వహించినటువంటి వీరా కుంఫు కరాటే అకాడమీ గ్రాండ్ స్లామ్ పోటీస్కి మన జగిత్యాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మరి దాంట్లో 300 మంది పాల్గొనగా మన జగిత్యాల ముద్దు బిడ్డలు మరి చిట్టి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా దాదాపు 35 మంది పాల్గొంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 3 విభాగాలుగా పోటీ జరిగితే మరి 3 విభాగాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ లభించడం జరిగింది. మరి సందర్భంగా మా చిన్నారి తమ్ముళ్లకు చెల్లెళ్ళ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంత మంచి క్రమశిక్షణ కలిగిన పిల్లల్ని ఇంత మంచి కరోనా పాండమిక్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి వారిదైన శైలిలో మంచి కరాటే కుంఫు నేర్పిస్తూ ఇంత మంచి శిక్షణ ఇస్తూ నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి మాస్టర్ గారు ఖాదర్ గారికి, మరి వారి శిష్యులైనటువంటి వెంకటేశ్వర్లు గారికి, గ్రాండ్ మాస్టర్ గారు శేఖర్ గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ ఇంత మంచి శిక్షణ ఇలాగే కొనసాగుతూ మా జగిత్యాల పిల్లలందరూ కూడా మంచి ఆడపిల్లలు ఉన్నారు, వారు కూడా అంటే వారికి వచ్చినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా యూజ్ చేస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ ఆత్మరక్షణ విద్య అనేది లేడీస్కి ఎక్కువ అవసరం. మారుతున్న పరిస్థితులు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అవసరం. మరి ఆ ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజాన్ని ప్రోత్సహిస్తూ కూడా మరి ఆడపిల్లలందరికీ కూడా సమానంగా ఇంత మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మా నిపుణులు. వారందరికీ కూడా మరొకసారి ఈ విషయంలో మరికొంతమంది లేడీస్ని కూడా ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ, మరి చేస్తున్నందుకు కూడా ఇంత మంచి పిల్లలు ఇక్కడ ఈ పొజిషన్లో మా చెల్లెలను ఉంచినందుకు మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ, మరి ఈ శిక్షణ ఇలాగే పూర్తవ్వాలి. అలాగే పేరెంట్స్ కూడా వీళ్ళను ఇంత మంచి ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఖాదర్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, శేఖర్ గారికి, మరి మా అస్గర్ భయ్య కూడా ఉన్నారు ప్రోత్సహిస్తూ, వారందరికీ పేరెంట్స్కి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. మెట్పల్లి డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే కోవిడ్ ప్రోటోకాల్, కరోనాలోని కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ థర్డ్ వేవ్ ముప్పు ఉన్నందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుంటూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్పల్ డీఎస్పీ వి రవీంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. చాలా మంది మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల కొరుట్ల, మెట్పల్లి, కత్లాపూర్, ఇబ్రాహీంపట్నం, మేడిపల్లి, అదేవిధంగా మల్లాపూర్ మండల ప్రజలందరికీ మా పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ఆల్రెడీ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. పీక్ వచ్చే దిశగా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఏదైతే కోవిడ్ రిలేటెడ్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఏమైందో మాస్క్ ధరించడం కానీ, శానిటైజేషన్ చేసుకోవడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే పబ్లిక్ ప్లేస్లలో గ్యాదరింగ్స్ కాకుండా సేఫ్ డిస్టెన్స్గా ఉండడం కానీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ అంత హార్మ్ఫుల్ లేదని అందరూ అనుకుంటున్నారు, కానీ
ఒమిక్రాన్తో పాటు దాని కవర్లో డెల్టా వేరియంట్ కూడా ఉంది. డెల్టా వేరియంట్ డేంజరస్. అదే మనం గతంలో అనుభవించడం సెకండ్ వేవ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, హాస్పిటలైజ్ అయ్యారు, హెల్త్ చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఇప్పటికి కూడా చాలా కోలుకోకుండా దాంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఇది ఎటువంటి హానికరం కాదు, ప్రాబ్లం లేదు, డేంజరస్ కాదని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా ప్రోటోకాల్ ఏదైతే కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ అవన్నీ పాటించండి, సేఫ్గా ఉండండి, అవసరమైతేనే బయట తిరగండి. లేకపోతే ఇప్పుడు ర్యాంప్ అవుతుంది, మల్టీఫోల్డ్గా వస్తుంది, రోజుకు విపరీతమైన కేసులు వస్తుంది. మాకు ఆల్మోస్ట్ మా పోలీస్ సిబ్బంది కూడా చాలామంది దీన్ని బాధపడ్డారు. కాబట్టి మేము అందరికీ విజ్ఞప్తి చేసేదంటే జాగ్రత్తగా ఉండండి, సేఫ్ డిస్టెన్స్, పబ్లిక్లోకి పోయే ముందు అన్ని ప్రోటోకాల్ శానిటైజేషన్ కానీ మాస్క్ మాత్రం కంపల్సరీగా విధించండి. అదేవిధంగా మా పోలీస్ తరఫున కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. ఇది మాస్క్ ధరించకపోతే నో మాస్క్ వేసుకుని పెడుతున్నాం. కాబట్టి మీ ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరు కూడా ఈ రోగం అంటే ఈ కోవిడ్ బారిన పడకండి. డెల్టా కానీ ఒమిక్రాన్ కానీ ఏదైనా బారిన పడకండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. నేను రాధ. ముందుగా హెడ్లైన్. బీజేపీతో పొత్తుతో 25 ఏళ్లు వృధా ప్రతిస్పందించిన సంజయ్ రౌత్. పీఆర్సీపై పిటిషన్, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు. అక్షయ్ పాత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల ఉచిత వ్యాక్సినేషన్ క్యాంపుని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి, పీఆర్ఓ సంగప్ప. బీజేపీపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపూరు జగన్, విష్ణువర్ధన్ రెడ్డి. విశాఖపట్నం మురళీనగర్లోని వాకర్స్ పార్క్ నందు జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్. జిల్లాపై టీఆర్ఎస్ నజర్, కవితకు మరో ఛాన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.